హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాళ 4th డే. రాత్రి అయితే వచ్చేప్పటికి 8 అయిపోయింది. ఘాట్ రోడ్లో చీకట్లో చాలా దారుణంగా కష్టంగా వచ్చాము. బట్ బాగా అలసిపోయాము. బుజ్జిగాడికి కూడా రెస్ట్ ఇవ్వాల్సిన సమయం వచ్చింది. అందుకే రూమ్ తీసుకున్నాను. బట్టలు కూడా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు టిఫిన్ చేయడానికి సెంటర్కి వెళ్ళాలి. ఇదే రూము మాది. ఈ సెంటర్లో రోడ్ ఎక్స్టెండ్ కోసం కొన్ని రిపేర్లు అయితే చేస్తున్నట్టున్నారు. అందుకే ఈ రోడ్ అంతా కొట్టేశారు, పెద్ద చేస్తున్నట్టున్నారు. ఇక్కడ టిఫిన్ చేసైతే ఇప్పుడు వలస వాటర్ ఫాల్కి అయితే ఫస్ట్ వెళ్దామని నిర్ణయించుకున్నాను. రండి వెళ్దాం. ఓ మై గాడ్, రోడ్ అయితే చాలా బురదగా గుంటలుగా ఉంది. ఇలా వాటర్ వచ్చి పెద్ద పెద్ద స్టోన్స్లో ఇరుక్కుపోతున్నాయి కార్లు కూడా. మన బుజ్జిగాడు ఎక్కడైనా కూడా చాలా కష్టపడుతున్నాడు. పక్కన వాళ్ళు సాయం చేస్తున్నారు. ముందు ఎలా ఉంటుందో చూడాలి ఫ్రెండ్స్. ప్రకృతిలో అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. రండి వెళ్దాం. మంచి ప్రకృతి, అందమైన ప్లేసులు కావాలంటే ఇలా కష్టపడాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇక్కడ గూగుల్ మ్యాప్ అయితే అసలు సరిగ్గా పనిచేయట్లా, సిగ్నల్స్ లేవు. ఈ రోడ్డు అయితే కొంచెం బాగుంది. కాకపోతే సిమెంట్ రోడ్డు, చాలా చిన్న రోడ్డు. మరో వెహికల్ వస్తే తప్పుకోవడం కూడా చాలా కష్టమే. ఎత్తు పల్లాలు ఉన్నాయి, కొండలు. అబ్బా బాబా, సూపర్ సూపర్. అసలు నేచర్ ఎంత బాగుందంటే అటు ఇటు చెట్లు, అడవి, మధ్యలో చిన్న దారి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అదిగాక రైన్ కూడా పడుతుంది. భలే ఉంది అసలు. రండి చూద్దాం. సో సాడ్ గైస్. నేనైతే చాలా నిరాశతో వెనక్కి వెళ్తున్నా. ఇక్కడ నక్సల్స్ ప్రాబ్లం ఉందంట. ఏదో నక్సల్స్ ప్రాబ్లం ఉంది, వెళ్ళకూడదు అని చెప్పి పోలీసులు అక్కడ ఉన్నారు, పంపించలేదు. వెనక్కి వచ్చేస్తున్నాం. అందరూ మాతో పాటు తిరిగి వచ్చేస్తున్నారు, వెళ్ళిన వాళ్ళు, కార్లో వాళ్ళు కూడా. ఇప్పుడైతే దగ్గరలో జలతరంగిణి వాటర్ ఫాల్ ఉందంట. మనం ఇప్పుడు మళ్ళీ మారేడుమిల్లి వెళ్ళి ఎక్కడైతే మొదలయ్యామో అక్కడి నుంచో ఇంకొక 5 or 6 కిలోమీటర్స్ వెళ్తే జలతరంగిణి వస్తుంది. ఎండ కూడా సూపర్గా ఉంది. అసలు తట్టుకోలేకపోతున్నాము. 12 అయింది. ఇదిగో వచ్చేసాను. జలతరంగిణి వాటర్ ఫాల్ లోపలికి వెళ్తే ఎలా ఉంటుందో చూడాలి. 50 రూపాయలంట టికెట్. పార్కింగ్ ప్లేస్ ఉంది ఎదురుగా ఆపోజిట్. లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఫ్రెండ్స్, ఇదే జలతరంగిణి వాటర్ ఫాల్. ఇప్పుడైతే వాటర్ చాలా తక్కువగా వస్తున్నాయి కొండల మీద నుంచి. టికెట్ ఇచ్చేటప్పుడు ముందే అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు, జాగ్రత్తగా ఉండండి, జారిపోతాయి అని చెప్పారు. ఇక్కడ కొంతమందికి ప్రమాదం కూడా జరిగిందంట. మామూలుగా రెయిన్ సీజన్లో అయితే ఫుల్ ఫ్లోటింగ్ ఉంటుందంట. ఇక్కడ చాలా బాగుంటుందంట. నేనైతే కొన్ని వీడియోస్, ఫొటోస్ తీసుకొని వచ్చేసాను. ఆ కోపం అవి కొంచెం పోయాయి. సంతోషంగా ఉంది. ఇప్పుడైతే బయలుదేరి ఒక 3 కిలోమీటర్స్ దూరంలో ఒక వ్యూ పాయింట్ ఉంది. రాత్రి నైట్ వచ్చేటప్పుడు కూడా మేము చూసడానికి ట్రై చేసాం, కానీ ఏం కనిపించలేదు. మొత్తం మంచుతో కప్పిపోయింది నైట్ వచ్చేటప్పుడు, లేట్ నైట్. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం, రండి చూద్దాం. ఫ్రెండ్స్, ఇదే వ్యూ పాయింట్. గ్రీనరీతో చాలా బాగుంది. లేయర్గా కొండలు అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇక్కడ కూడా కొంచెంసేపు ఉండి చక్కగా లొకేషన్ ఎంజాయ్ చేసి ఫొటోస్, వీడియోస్ తీసుకొని బయలుదేరిపోయా. వెళ్ళి రెస్ట్ తీసుకోవడమే. రేపు వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.